నమస్తే. ఈరోజు గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరకైతే అడ్వకేట్ రజనీ గారు ఒక కంప్లెయింట్ రేజ్ చేయడానికైతే ఇక్కడికి రావడం జరిగింది. కంప్లెయింట్ ఇవ్వడానికైతే జరిగింది. సో, అసలు మేడం ఎవరి మీద కంప్లెయింట్ ఇవ్వబోతున్నారు? అలాగే అసలు ఏంటి? ఎవరి మీద కంప్లెయింట్ ఇచ్చొచ్చారు? ఆ సమస్య ఏంటి అనేది ఒకసారి మేడం మాటలు అడిగి తెలుసుకుందాం. అంటే చాలామంది నిన్న జరిగిన ఘటన గురించి అనుకుంటున్నాము. ఒకసారి మేడం మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళారు కదా! ఎవరి మీద? సమస్య ఏంటి? నమస్తే అండి. ముఖ్యంగా నిన్నటి రోజు గోరంట్ల టెంపుల్ నుంచి బయటకు వస్తున్న అంబటి రాంబాబు గారి దగ్గర జరిగినటువంటి ఘటన. అఫ్కోర్స్ అది తీసేయండి. 2 రోజుల క్రితమే ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీ అక్కడ చూశానో ఎవరో ఒకరు కొట్టుకు చచ్చే వరకు ఈ ఫ్లెక్సీ ఇంతే ఉంచుతారు అనుకున్నా. నిన్నటి నుంచి ఆ ఘటన జరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళు కార్ల మీద దాడులు చేసుకున్నారు, కార్లు తగలపెట్టారు, ఇల్లు ముట్టడి చేశారు. ఇవన్నీ కూడా ఆ ఫ్లెక్సీ వల్లే జరిగింది. ఇప్పటికీ ఆ ఫ్లెక్సీ అన్న తీయండి సార్. ఇంకా ఒకరికొకరు రెచ్చగొట్టుకోకండి. మళ్ళీ రేపు జగన్ గారి పర్యటన ఉందంటారు, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ వస్తానంటున్నాడు, పేర్ని నాని వస్తానన్నాడు, కన్నబాబు వస్తానన్నాడు. ఎందుకు గుంటూరు ఇలాగా ఒక మళ్ళీ మరో బీహార్ లాగా తయారు చేస్తున్నారు? ఒక్క ఫ్లెక్సీ కష్టపడి మేము కూటమిని ఫామ్ చేసింది మీరు ఫ్లెక్సీల వెనకాల కాపలా కాసుకుంటారన్న కర్రలు పట్టుకొని. ఒక ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తామనండి, బాగుంది. అమరావతికి రక్షణ కల్పిస్తామనండి, బాగుంటుంది. అభివృద్ధిలో ముందుకు వెళ్తామనండి, బాగుంటుంది. అంతేకాని కర్రలు పట్టుకొని మీరు ఫ్లెక్సీని కాపాడుతూ ఫ్లెక్సీ మీద చెయ్యేస్తే కర్రలు పెట్టి నరికేస్తారు, లేకపోతే కత్తులు పెట్టి కోసేస్తారు. రండ్రా చూసుకుందాం, కాళ్ళు తీసేస్తాం, చేతులు తీస్తాం. ఇవా వీటి కోసం ఆ కష్టపడి మేమందరం ప్రాణాలకు తెగించి కూటమిని ఫామ్ చేసింది. తప్పు సార్, చట్ట విరుద్ధం ఇది. అంటే అక్కడ ఒక పోలీసులు వ్యవస్థ నడుస్తున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మీరు కర్రలు పట్టుకొని ప్రదర్శన చేస్తుంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు? దానికి గౌరవ సీఏ గారు చెప్తారు, మేడం అది అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నాయట, అందుకని వాళ్ళు కూడా కర్రలు పట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళ కారులో కర్రలు ఉంటే ఎక్కించిన వాళ్ళు వీళ్ళకి వచ్చి ఫోన్ చేసి చెప్పారా కారులో కర్రలు ఉన్నాయని? సరే, ఓకే, తీసేయండి. పోనీ మీ దగ్గర కర్రలు పెట్టుకోండి. మీరు ఒక 10 మందిని తెచ్చుకోండి, ఒక 100 మందిని తెచ్చుకోండి. అంతేకాని వాళ్ళ చేతిలో కర్రలు ఉండడం ఏంటి? ఆ కర్రలు ఉన్న వాళ్ళు మీ పక్కన నుంచోవడం ఏంటి? ఇవి మీరు దేనికి సంకేతాలు ఇస్తున్నారు? తప్పును దయచేసి ప్రమోట్ చేయకండి సార్. ఇవాళ మీరు పెంచితే వాళ్ళు రేపు పోషిస్తూ ఉంటారు. ఎవరో ఒక విత్తనం నాటేస్తున్నారు, ఆ మొక్క అలాగే వచ్చేస్తుంది. అది విషపు ప్రచారం అయిపోతుంది, విషపు సంప్రదాయం అయిపోతుంది. దయచేసి దాన్ని ప్రోత్సహించకండి. చట్టాన్ని ఎవరికి చేతిలో తీసుకోవడానికి వీల్లేదు. మేడం, ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించి ఇంకా ఏది కూడా డిక్లేర్ అవ్వలేదు. నెయ్యి కల్తీ జరిగిందని కానీ జరగలేదు అని కానీ ఏది తీర్పు రాకుండానే ఈ ఫ్లెక్సీ పెట్టడం వెనక ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? ప్రతిదీ దారి మళ్ళించడమేనండి, డైవర్షన్ పాలిటిక్స్. కల్తీ నెయ్యి కేసు గురించి చూసుకుంటే పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అంటూ అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడు దాంట్లో పంది కొవ్వు లేదు, కల్తీ ఉందని వచ్చింది. ఆ పంది కొవ్వు అనే మాటను అసలు వెనక్కి తీసుకోవాలి. ఆధారాలు లేకుండా అలా మాట్లాడకూడదు. అలా ఎలా మాట్లాడతారు, కనీస కామన్ సెన్స్ లేకుండా అంటూ మనం కాదండి, సుప్రీంకోర్టు అప్పుడు నాయకులని చివాట్లు పెట్టింది. సో ఇప్పుడు కల్తీ ఉందని వచ్చింది. అంటే పామాయిల్ కలిపినారా, ఇంకేమన్నా ఫిషరీస్ సంబంధించిన ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తున్నారు. సో కల్తీ అనేది జరిగింది అంటే ఇంకా రానివ్వండి, రిపోర్ట్ రానివ్వండి. ఈలోపే కంగారు ఎందుకు? రిపోర్ట్ వచ్చాక చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు కదా. మీరు వీటి మీద ఉండే శ్రద్ధ, ఈ ఫ్లెక్సీలు కట్టే వాటి మీద ఉండే శ్రద్ధ, ఒక పరకామణి కేసులో నిజాయితీగా పనిచేసి చనిపోయినటువంటి అధికారి సతీష్ మీద చూపించండి. A1 కంపార్ట్మెంట్లో చంపేశారు, జనరల్ కంపార్ట్మెంట్లో కాదు, ఒకరికొకరు మీద పడి పొడుచుకోవడానికి. A1 కంపార్ట్మెంట్లో ఉండే సతీష్ని ఆ టైంకి ప్లాన్ చేసి చంపేసిన వారిని పట్టుకోవడంలో చూపించండి శ్రద్ధ. ఫ్లెక్సీలని కాపాడుతాం, ఫ్లెక్సీ మీద చెయ్యి నరికేస్తాం అని పైల్వాన్ కబుర్లు చెప్పేవారు మీరు. సతీష్ చావుకు కారణాలు కనిపెట్టండి, పరకామణి కేసు కనిపెట్టండి, కల్తీ మద్యం కనిపెట్టండి, లిక్కర్ స్కామ్లో కనిపెట్టండి. వీటి మీద చూపించండి మీ శ్రద్ధ. అమరావతి మీద చెయ్యినికన్నా కాపాడుకోండి, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోండి, ఆడబిడ్డల్ని కాపాడుకోండి. అంతేగాని ఫ్లెక్సీ మీద చేస్తే చేతులు నరికేస్తామని మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం, అది కర్రలు పట్టుకొని ఒక్కొక్క శాఖ చైర్మన్లు. కనీసం ఇంకిత జ్ఞానం లేదు. రేపు ఇదే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. చట్టం మీరు చేతిలో తీసుకోకూడదు. పోలీసు వాళ్ళు, సిఐ గారో డిఎస్పీ గారో వచ్చి అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి, జైల్లోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు మేమేం ఖండించలేదే. ఆయన మాట్లాడిన తప్పు ఎవరు చేసినా తప్పే. అదే పనిగా తిట్టల. వాళ్ళు కార్ల మీద రాళ్ళు నువ్వు దాడి చేస్తుంటే తిట్టాను అన్నాడు. కానీ అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. కొడాలి నాని గారు సొంత బామ్మరితో మాట్లాడతారు. యాలక్కు నాయుడు, లవంగ నాయుడు, ఖర్జూరపు నాయుడు అంటాడు. మరి ఆయన ఇల్లు ముట్టడి చేయడం, తగలబెట్టడం, లేకపోతే దాడి చేయడమో, ప్రశ్నించడం అలా ఎప్పుడైనా జరిగిందా అండి? మేడం, ఒక పొలిటీషియన్ అయ్యుండి అంటే సామాన్య ప్రజలకి వాళ్ళు చెప్పాలి, దిశానిర్దేశం చేయాలి. కానీ వీళ్ళే ఒక రౌడీల్లాగా వేరే వాళ్ళ ఇంటి మీద పడి ఇలాగా కాల్చివేయడం, ఇలాంటివి అంటే ఈ చర్యలన్నీ కూడా ఏ రకానికి, అంటే దేనికి సంకేతం అంటారు మీరు? అంటే ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, ఇది రానున్న ప్రజల భవిష్యత్తు ఏ రకంగా వెళ్ళిపోతుంది అంటారు? అంటే ఎప్పుడు ఇలాంటి చర్యలు వీళ్ళు చేయలేదు, చేయరు కూడా. మరేంటో ఇప్పుడు మాకు అదే అర్థం కావట్లా.
ఎందుకంటే అసలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా దాడి సంప్రదాయం అనేది ఆ టీడీపీలో లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఎవరు నేర్పిస్తున్నారు? బాబు గారి హయాంలో ఎన్ని ఇబ్బందులు పడినా ఎవరు రోడ్డు మీదకి వచ్చి దాడి చేసింది, తగలబెట్టింది ఇంకోటి ఎప్పుడు జరగలా. మేము చూస్తూనే ఉన్నాం కదా. ఆయన అంటేనే డిసిప్లిన్ అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇది ఎవరి డైరెక్షన్తో నడుస్తుంది? ఈ ఫ్లెక్సీల వివాదం అనేది, ఈ ఫ్లెక్సీ కడితే వాళ్ళు తిరగబడతారు, గొడవ అవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, మీడియా ఛానల్స్ అందరూ దీని మీద టైం కేటాయిస్తారు. ఏవో ఇంపార్టెంట్ కేసులు దారి మళ్ళించడానికి చేస్తున్న పథకంలాగే ఉందండి. కానీ దీనివల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎంతోమంది కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను పెట్టిన కేసుల్లో కర్ర పట్టుకున్న ప్రతి ఒక్కరిని చట్టరీత్యా చర్యలు తీసుకోండి అన్నాను. మరి కర్ర పట్టుకున్న వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలా, ఎంపీలా? కాదే, పాపం సాధారణ కార్యకర్తలు. లేకపోతే మిమ్మల్ని నమ్మి పనిచేసి వచ్చినటువంటి శాఖ చైర్మన్ అందరూ ఇరుక్కుంటారు కదా. మిమ్మల్ని నమ్మి బాగుపడిన వాడు ఎవడు లేడండి రాజకీయాలు నమ్మి. సో దయచేసి ఈ చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకండి, చట్ట విరుద్ధంగా వెళ్ళకండి. లా అండ్ ఆర్డర్కి వైరుధ్యం వచ్చింది. మీరు ఏదైనా ఇప్పుడే నల్లపాడు ప్లేస్లో కంప్లైంట్ ఇచ్చాను, సాయంత్రం సిఐ గారు దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామని చెప్పారు. కర్రలు పట్టుకున్న వాళ్ళని ఆయన ప్రత్యేకించి కష్టపడి వెతకాల్సిన పని లేదు. అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. కర్రలు ఎవరెవరి చేతిలో ఉన్నాయి, ఎవరెవరు కర్రలు సప్లై చేశారు, ఈ మాదిరిగా గొడవను ముందే ఎక్స్పెక్ట్ చేసిందా, ఆ ఫ్లెక్సీ కట్టమన్న వాళ్ళు ఎవరు, జనాలు రెచ్చగొడుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు విషయంలో ఏదైతే జరిగిందో దీనికైతే పూర్తిగా మద్దతు ఇస్తున్నారు రజనీ గారు. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలాగ కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి కూడా ఇలాంటి ఊహాగానాలు కూడా రావచ్చు. అయితే మేడం అయితే డిక్లేర్ చేసేసారు ఏదైతే జరిగిందో అసలు ఆ జరిగిన చర్య అనేది అసలు సరైన పద్ధతి కాదు. దీనివల్ల నాయకులు కాదు, సామాన్య ప్రజలే అందులో ఉన్న, అంటే అక్కడ కర్రలు పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలు, కార్యకర్తలే. సో ఏంటంటే కనుక వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేయడం వల్ల, నాయకులు అనేవాళ్ళు వీళ్ళని ఇలాగ రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకంటూ పోయేది ఏమీ లేదు. ఈ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది చాలా ఇబ్బంది. అలాగే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కూడా కర్రలు పట్టుకుని నుంచున్న ఎవరైతే కర్రలు పట్టుకుని వచ్చి దాడి చేశారో వారి మీద ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల నాయకుల కంటే కూడా, కార్యకర్తల కంటే కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఇది రాజ్యాంగానికి సంబంధించింది కాబట్టి ఇలాంటి పోకడలు తగ్గించుకోండి. కూటమి ప్రభుత్వంలో ఇలాంటిది సరైనది కాదు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఒక మంచి డిసిప్లిన్తోనే ఉంటారు. ఆయన మిగిలిన కార్యకర్తలు కూడా ఇలాంటి చర్యలని కొంచెం తగ్గించుకోండి అంటూ కూడా రజనీ గారు అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో నందిని, నల్లపాడు నుంచి.